గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. దిగాలో ఇది డే 2 వ్లాగ్ అనమాట. ఆల్రెడీ పొద్దున్నకి లెక్సి బ్రష్లు అన్ని చేసేసి ఇంకా బీచ్ కి వెళ్ళడానికి డ్రెస్సులు కూడా వేసేసుకున్నాము. ఇంకా బీచ్ లో మొలగడానికి అయితే రెడీ అనమాట. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. మా పిల్లలు బీచ్ లో ములిగిన తర్వాత ఇంకా వేయడానికి ఒక డ్రెస్ టవల్ పట్టుకున్నాము. నేను మా బావ అయితే డ్రెస్సులు ఏమీ పట్టుకోలేదు. ఇంక బయలుదేరిపోతున్నాము. ఆల్రెడీ మా వాళ్ళు అయితే బయటకు వెళ్ళిపోయారు. మా తమిళకి అయితే పిలిచాడు అనమాట మా బావ. వాళ్ళు కూడా రెడీ అయిపోయారంట. ఇంకెళ్తాము. ఇప్పుడు టైము జస్ట్ 8 అయిందనమాట. ఇంత పొద్దున్న బయలుదేరిపోయాం బీచ్ కి. వాటర్ గట్ట చల్ల కొంత అయ్యటో అంత ఎండకేం ఉండదు. పొద్దున్నకి ఎంత ఉండిపోద్ది చెప్పండి. మా పిల్లలకి బీచ్ లో ములగడానికి అనేసి ఇలాగా స్లీవ్లెస్ బట్టలు అయితే వేసాను అనమాట. ఇప్పుడు టైం 8:15 అయింది కాబట్టి ఫస్ట్ టిఫిన్ చేసేద్దాము. తర్వాత ఇంకా బీచ్ కి వెళ్దాం అంటున్నారు. అందుకోసమనే ఫస్ట్ అయితే టిఫిన్ షాప్ వరకు నడుచుకుని వెళ్ళిపోతున్నాము. తినేసిన తర్వాత బీచ్ వరకు ఆటోకి వెళ్ళిపోతాము. జమున హోటల్ అండ్ రెస్టారెంట్ అంట. ఇంకెక్కడైతే టిఫిన్ చేయాలని డిసైడ్ అయ్యాము. ఇక్కడైతే టిఫిన్ చేసేస్తాము. ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ పూరి ఉన్నట్టున్నాయి. మా బావేమో గుగ్ని ముడి చెప్పారనమాట. ముడి ఇస్తారు, అలాగే బంగాళదుంప శనగల కూర అయితే ఇచ్చారు. ఆ రెండు కలుపుకొని తినేయడమే. మా బావకి డ్యూటీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు క్యాంటీన్ లో తింటారు కదా, బాగా అలవాటు అయిపోయింది. ఇంకా అదే ఆర్డర్ చేసుకున్నారు. నాకు మా పిల్లలకు మాత్రం బ్రెడ్ ఆమ్లెట్ చెప్పుకున్నాం. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ కూడా వచ్చేసింది. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే మేము తింటున్నాము. బ్రెడ్ ఆమ్లెట్ తినేసిన తర్వాత ఒక ప్లేట్ పూరి కూడా చెప్పాను. చిన్నవి 5 పూరీలు అయితే ఇచ్చారనమాట. ఇంకా మా పిల్లలు నేను షేర్ చేసుకొని తినేస్తాము. టిఫిన్ అయితే తినేసాము. 5 బ్రెడ్ ఆమ్లెట్లు, 2 గూగ్లీ ముడీలు, తర్వాత 2 పూరీలు తీసుకున్నాము. అంత కలిపి 300 అయిందంట బిల్లు. ఇక్కడ ఫుడ్ కి అయితే ఎక్కువ అవ్వట్లేదు. బానే రీజనబుల్ గానే ఉన్నది ఫుడ్ అయితే. టేస్ట్ కూడా పర్లేదు, అంత వరస్ట్ గా కూడా ఏమీ లేవు, బాగున్నాయి. ఇప్పుడు మేము టోటోలో ఉదయపూర్ బీచ్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ బీచ్ లో ములిగి కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకెక్కడికైనా ప్లాన్. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. మేము ఇప్పుడు ఉదయపూర్ బీచ్ దగ్గరకి అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఇవన్నీ సన్ గ్లాసెస్, ఐ లవ్ దిగా అనేసి టీ షర్ట్లు, క్యాప్లు, ఇంకా ఫుడ్ స్టాల్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి. ఇంకా పిల్లలతో వస్తాం కదా బీచ్ కి, పిల్లలు అల్లరి పెడితే కొనాలి కదా. బొమ్మలు కూడా బోల్డ్ అని ఉన్నాయి. ఇంకా ఉదయపూర్ బీచ్ కి అయితే వచ్చేసినాం. ఇదిగోండి ఇదేనమాట ఉదయపూర్ బీచ్. అప్పుడెప్పుడో మా పిల్లలు పుట్టక ముందు 6-7 సంవత్సరాల క్రితం వచ్చాము. అప్పటికి చాలా మారిపోయింది అనమాట. అప్పుడైతే చాలా లోపలికి వాటర్ ఉండేవి. ఇదంతా కూడా ఇలా కట్టేసి ఉండేది కాదనమాట. ఇప్పుడైతే ఇలా కట్టేసి షాపుల్లో పెట్టేశారు. ఒకప్పుడైతే ఇదంతా మట్టి ఉండేది. ఇంకా ఎండ తగలకుండా ఇలా టెంట్లు కూడా వేసేసారు. భలేగుంది. ఇటు సైడ్ అటు సైడ్ మొత్తము కూడా టెంట్లతో భలే కలర్ఫుల్ గా ఉంది. ఇంకా జనాలు కూడా బానే ఉన్నారు బీచ్ లో. ఇంకా సముద్రం దగ్గర కాబట్టి ఇలాంటి గవ్వలు మువ్వలతో అమ్ముతున్నారు అనమాట. భలేగున్నాయి. శంఖాలు గవ్వలతో చాలా బాగున్నాయి. ఇంక ఇవైతే డోర్ కటన్ లా పెట్టుకోవచ్చు. వా సూపర్ ఉన్నాయి. ఏ కిట్నా ఇవి 50 రూపాయలు అంట. ఇది 70 అంట. ఇదైతే ఒకటి 15 రూపాయలేనంట. సూపర్ గా ఉన్నాయి. చాలా తక్కువ రేట్లే, పెద్ద కాస్ట్ కూడా ఎక్కువేమీ లేదు. ఈ షాపుల్లో కూడా ఎక్కువ పూసలు గవ్వలతోనే క్లిప్పులు. చూడండి, ఇది క్లిప్ అనమాట, గవ్వలతోటే భలేగా ఉన్నాయి. ఇది హెయిర్ బ్యాండ్ లాగా ఉంది. గవ్వలతోనే ఇయర్ రింగ్స్, గవ్వలతోనే బ్యాండ్ హ్యాండ్ కి, అన్ని కూడాను పూసలు అవేనమాట. ఇది కూడా ఏదో గవ్వెలే అంతే. ఇది కూడా ఏదో షెల్ అనమాట. షెల్ తో ఇలా చేసిన క్లిప్. భలేగా ఉన్నాయి అన్ని డిఫరెంట్ గా. ఇంక ఇది చూడండి, ఇలా కట్ చేసి డిజైన్ చేసి సూపర్ గా చేసి అమ్ముతున్నారు. లాస్ట్ ఇయర్ మా తమిళ ఫ్రెండ్ వాళ్ళు అయితే వచ్చారంట. అప్పుడైతే చాలా వరకు కూడా అక్కడెక్కడో వాటర్ ఉండేవంట. ఇదంతా కూడా మట్టిలాగా ఉండేదంట. కానీ ఇప్పుడు వాటర్ అయితే చాలా ముందుకు వచ్చేసాయి అనమాట. అందుకోసమనే ఎవ్వరు దిగట్లేదు. ఇక్కడ నుంచి చూస్తున్నారు. చాలా తక్కువ మంది దిగారు. జనాలందరూ కూడాను అక్కడ టెంట్ల ముందు అయితే ఉన్నారనమాట. అక్కడైతే చాలా ఎక్కువ వాటర్ ఉంది. అందుకోసమనే మేము ఈ సైడ్ కి వచ్చేసాము. ఇక్కడైతే కొంచెం వాటర్ లోపలికి ఉంది. ఇంకా ఆల్రెడీ మా వాళ్ళు అయితే దిగడం స్టార్ట్ చేశారు. నేను కూడా దిగిపోతున్నాను. ఇలాగా అప్పుడు బీచ్ కి వెళ్ళినప్పుడు ఇలా రాళ్ళ నుంచి దిగేటప్పుడు వెంటనే అక్కడ నాకు గొయ్యిలాగా ఉంది, కనిపించక దిగిపోయినా వెంటనే కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది. అందుకే ఇప్పుడైతే జాగ్రత్తగా అలా వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత నేను దిగాను. నిన్నల్లా అన్నాడు, నాన్న నువ్వు నాకు పట్టుకోక్కర్లేదు, నాకు వదిలేసి ధైర్యంగా ఉన్నాను, నేను బ్రేవ్ బాయ్ ను అన్నాడు. అలస్తే మాత్రం వెనక్కి వెళ్ళిపోతున్నాడు పరిగెత్తుకొని. చూడండి ఇది జెల్లీ ఫిష్. మెత్తగా ఉంది బావా. ఇది జెల్లీ ఫిష్ లాగా ఉంది. మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా రియల్ జెల్లీ
వెళ్ళు వెళ్ళు. వెళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళు. ప్యాంట్ తడిసిపోయి పర్లేదు, ఇట్స్ ఓకే. ఇక్కడ ఉండండి కాసేపు. మా పెద్దవాడికి బాగా భయము. రండి లోపలికి. మా పిల్లలైతే కొంచెం కూడా లోపలికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఆడుతున్నారు. మా బావ మాత్రం లోపలికి వెళ్ళారు. ఇంక విజయ్ అయితే ఇంకా లోపలికి వెళ్ళారనమాట. మా పిల్లలు మాత్రం జడిసిపోతున్నారు, లోపలికి మాత్రం వెళ్ళనేస్తున్నారు. నేనైతే తలను తడుపుకోకూడదు అనుకున్నాను, కానీ అలలకి వచ్చి నా తల అయితే తడిసిపోయింది అనమాట. వాటర్ కాస్తున్నాయి చూడండి, ఫుల్గా తడిసిపోయాను. భలే కనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఇలా బీచ్ లో మొలకడము. ఫస్ట్ టైం అనమాట నా లైఫ్ లో, ఫస్ట్ టైం ఇలాగా బీచ్ లో మొలకడము. ఇంకా నాకు భయం వేస్తుందన్నా కానీ మా బావ ఇంకా లోపలికి నాకు తీసుకెళ్ళిపోతాను. మా బావే సగం నా తల తడిపాను, అలలకి సగం తడిసిపోయింది, ఇంకా సగం మా బావ తడిపాను. బీచ్ లో ములిగేసరికి నా బొట్టు పిల్ల కూడా నాకు ఎదిరిపోయింది అనమాట వాటర్ అలల తాకిడికి. ఇంకా రూమ్ కి వెళ్ళిన తర్వాత బొట్టు పెట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ షాప్ లోనే కదా దొరికితే కొనేసైనా పెట్టుకోవాలి. భలేగుంది, నాకు సూపర్ గా నచ్చింది. మేము వచ్చిన సైడ్ అయితే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. అటు సైడ్ అనుకోండి బేభత్సంగా ఉన్నారు. ఇంకా బోటింగ్ అవన్నీ కూడా ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే ఒకరికి టికెట్ 100 రూపాయలు అంట, మరి పిల్లలకి ఎంతో తెలీదు. ఇక్కడ మొత్తం కూడా వాటర్ కొంచెం ఇసుక అవన్నీ కలిసి వస్తున్నాయి, కానీ లోపలికి వెళ్తే అక్కడ వాటర్ బాగున్నాయి అనమాట, కొంచెం క్లీన్ గా ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలు మాత్రం అసలు లోపలికి వెళ్ళట్లేదు, ముందురే ఆడుతున్నారు. ఇదిగోండి ఇక్కడ ఈ పిల్లడు ఒకడు, ఆ పిల్లడు ఒకడు మా వాళ్ళు. ఇంకెక్కడ మా 2 బ్యాగులు అయితే పెట్టాము. మా ఫ్రెండ్ అయితే ములగట్లేదు, బ్యాగుల కాపలా కూర్చొని ఉందనమాట. ఈ రోజు ములగననేసింది, నిన్న ములిగింది. యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ చైర్లేసి కూర్చునేటప్పటికి ఇక్కడ వరకు అలలు వచ్చేవి కాదు, అలాగనేసి కూర్చుంది. ఇంకెక్కడ వరకు కూడా అలలు వచ్చేస్తున్నాయి అనమాట. ఈ చిప్స్ లాంటివి అయితే వచ్చాయి అనమాట. ఇంకా మా పిల్లలు కొనేసి అయితే ఇచ్చాను, మా పిల్లలు తింటున్నారు. ఎనప కడిగితే వద్దనేసాడు, వాళ్ళ తమ్ముడు కావాలంటే కొన్నాను. వీళ్ళిద్దరు షేర్ చేసుకుని ఇప్పుడు తింటున్నారు. అదిగోండి అక్కడ చేతులు ఊపుతున్నాడు కదా అతను అనమాట మా బావ. అంత లోపలికి వెళ్ళిపోయారు. నేను కూడా చిప్స్ లాంటివే తీసుకున్నాను అనమాట, తింటున్నాను. ఇంకా మా బావ అయితే ఏమీ తినరంట, అదిగోండి ఆ నీటిలో ఆడుకునే ఉంటున్నారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడే చేపలని పట్టి ఇంకా ఫ్రై చేసి అయితే ఇలా అమ్ముతున్నారు అనమాట. ఈ చేప 150 అంట, ఇంక తింటున్నారు. టేస్ట్ అయితే బాగుంది అంటున్నారు. ఎర్లీగా వచ్చేసాము, ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇప్పుడు చూడండి ఇలాగా ప్రతి స్టాల్స్ దగ్గర కూడా రొయ్యలు, పీతలు, ఇలాగా చేపలు పెట్టారనమాట. మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అది ఇక్కడ వండేసి కూడా ఇస్తారు. ఈ క్రాబ్ చూడండి ఎంత ఉంది. నేను ఇప్పటి వరకు క్రాబ్ అయితే తినలేదు. ఈ పచ్చుకుంటే పాటకు నాకు కట్టలాగదు, సచ్చున్నాయి కాబట్టి కొంచెం ధైర్యంగా పట్టుకుంటున్నా. ఈ పాంప్లెట్ అనమాట. ఒకసారి మా బావ ఇవే తీసుకుని వచ్చారు, ఫ్రై చేశాను, కానీ నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. నేనైతే తినలేదు, నాకు నచ్చలేదు. ఇదైతే రొయ్యలు అదిగో వండారుగా, తిన ఒకటి. ఇవి 200 అంట. రెస్టారెంట్ లో అయితే 4 పీసులు 200. నేనైతే టేస్ట్ చేస్తాను. టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి, బాగా స్పైసీగా ఉన్నాయి. స్పైసీ మాత్రం గోపు గీ పట్టింది. थोड़ा ज्यादा स्पाइस. हाँ हाँ स्पाइस. మా చిన్నోడు ఫిష్ తీసి కిందేసేస్తున్నాడు సముద్రంలో. ఇవి పాంప్లెట్ ఫిష్ అన్నమాట. మనకి ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే ఇక్కడ వండేసి ఇచ్చేస్తారు. ఇవి 250 రూపాయలు అంట. మనకి ఎలాగ స్పైస్ కావాలన్నా కానీ, పిల్లలు కొంచెం తక్కువ స్పైస్ తింటారు కదా, తక్కువ కావాలన్నా కానీ తక్కువ చేసి కూడా వండుతారు. మనకి ఎక్కువ కావాలన్నా కానీ ఎక్కువ చేసి వండుతారు. రొయ్యలు అయితే గోపు గీయమంటుంది, మామూలుగా లేదు. అందుకే మా పిల్లలకి అయితే రొయ్యలు పెట్టట్లేదు. ఇదైతే పాంప్లెట్ కొంచెం తక్కువ ఉంది స్పైస్
అంటున్నారు. బాగుందా టేస్ట్? పాంప్రెట్ అయితే ఎక్కువ స్మెల్ ఏం రావట్లేదు, బాగుంది, ట్రై చేయి అంటున్నారు. పాంప్రెట్ అయితే బాగుందంట, మా బావకు బాగా నచ్చిందంట. చెప్పమన్నాను ఒక రెండు. అందరూ సీ ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం కొట్టాలు తిని ఎంజాయ్ చేస్తాను. ఇక్కడే వండుతున్నారనమాట. ఇదిగోండి రొయ్యలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లీనింగ్ చేసేసి మంచిగా వాటర్ తో కడుగుతున్నారు. ఇంక ఇప్పుడు ఆ రొయ్యలను అయితే వండుతారనమాట. ఎలా వండుతారో కూడా చూపిస్తాను. 10 రొయ్యలు 200 అంట. ఫస్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నారు అనమాట. ఆవిడ వండుతా ఉంటే నేను మీకు రెసిపీ చెప్తాను. ఇంకా ఆయిల్ లో ఈ క్లీన్ చేసిన రొయ్యలు అయితే వేసేస్తారు అనుకుంటా. వాటర్ అంతా పిండేసి ఇంకా రొయ్యలు వేసేస్తున్నారు. రొయ్యల్ని బాగా ఫ్రై చేస్తున్నారు. రొయ్యల్లో చాలా వాటర్ ఉంటది కదా, వాటర్ అంతా రిలీజ్ అయినంత వరకు అనుకుంటా బాగా ఫ్రై చేస్తారు. లెక్క పెట్టి మరీ ఇస్తున్నారు అనమాట. కరెక్ట్ గా 10 అంటే 10 రొయ్యలే, ఒకటి ఎక్కువ అవ్వదు, ఒకటి తక్కువ అవ్వట్లేదు. మేము ఆల్రెడీ 2 ప్లేట్లు అయితే చెప్పామన్నమాట. ఒకటి ఫుల్ స్పైస్ అయిపోయింది అనేసి, ఇంకోటి పిల్లలు కూడా తింటారనేసి స్పైస్ తక్కువతో చెప్పాము. చాలా బాగా చేశారు. ఒకసారి ఎలా చేస్తుంటారో ఏంటో చూద్దాం అనేసి అయితే ఇప్పుడు వచ్చాను. ఆయిల్ అయితే చక్కగా రొయ్యలు ఫ్రై చేస్తున్నారు. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్ని వేసారనమాట. కలుపుతున్నారు. అన్ని ఆల్రెడీ ఒక ప్లేట్ లో అయితే రెడీ చేసుకున్నారు. అవి కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేస్తున్నారు. ఇప్పుడు అందులోనే ఉప్పు, కారం, పసుపు అన్ని వేస్తాను అనమాట. కారం మన ఇష్టము, మనము కొంచెం తక్కువ తింటాం అనుకుంటే తక్కువ చెప్తే తక్కువే వేస్తారు. ఇంకా అందులోనే కొంచెం అంతా కెచప్ అనుకుంటా, అది బాటిల్ తో కెచప్ అయితే వేస్తారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోనే వాటర్ కూడా పోస్తున్నారు. వాటర్ పోసి ఉడికించిన తర్వాత ఇస్తారు అనుకుంటా. ఇందాక పాంప్రెట్ ఫ్రై వచ్చింది కదా, అది బాగుంది అనేసి చెప్తే ఈసారి మసాలాతో ఇలాగ చేసి ఇచ్చారనమాట. టేస్ట్ అయితే బాగుంది అంటున్నారు. ఇంక నేను కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నా. మాత్రం బాగుంది. మేము ఇటు సైడ్ వచ్చేటప్పటికి అసలు పెద్దగా జనాలే లేరు. ఇప్పుడు చూడండి ఫుల్ గా జనాలు, తాగిన వాళ్ళు తాగుతున్నారు, బీర్లు చిల్లు అవుతున్నారు అనమాట బీచ్ లో. ఇక్కడ కూర్చొని ఆమె తినేసరికి నా డ్రెస్ కొంచెం ఆరిపోయింది, నా జుట్టు కూడా ఆరిపోతుంది. మళ్ళీ ఎప్పుడు మా బావ నాకు బీచ్ కి తీసుకుని వస్తారో ఏంటో తెలియదు, కానీ తెచ్చిన ఈసారి అయితే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. మా పిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. తిందురు రెండ్రా అన్నా కానీ ఒక 2-3 రొయ్యలు తినేసి వెళ్ళిపోయారు. ఆ చిన్నవాడు అయితే అసలు రానే రాలేదనమాట. మా పిల్లలిద్దరు ఇప్పుడు వరకు బీచ్ లోనే ఆడుకున్నారు. ఇంకా బీచ్ నుంచి తీసుకుని వచ్చి ఆ బట్టలు తీసేసి నార్మల్ డ్రెస్ అయితే వేస్తానన్నమాట. ఏదమ్మా రమ్మి దగ్గరికి రా. ఇప్పుడు కొంచెం ఇంకా బెటర్ గా ఉన్నాయి, కానీ ఇందాకైతే మరీ వరిసిపోయాయి బాగా. హ్యాండ్స్ చూపించమ్మా. చూడండి ఎలా వరిసిపోయాయి, మామూలుగా వరవలేదు. కాలు కూడా వరిసిపోయాయి. అందుకే కాసేపు అయితే ఎండలో వంటమంటున్నాను, తల కూడా ఆరిద్ది అనేసి. ఇంటికి వెళ్ళాక ఎలాగో నార్మల్ వాటర్ తో స్నానం చేపిస్తాను కాబట్టి అప్పుడు ఒకసారి తలకు కూడా కుదిరితే పోసేస్తా. మా బావ తర్వాత తమిళోళ్ళు అయితే బీచ్ లో ములుగుతున్నారు. ఇంకా నా జుట్టు అయితే ఆల్మోస్ట్ ఆరింది, కానీ ఇంకా కొంచెం తడిగానే ఉంది. ఇందాకంటే బెటర్ గా అయింది. ఎందుకే ఇలాగే వదిలేసాను, కొంచెం వేగంగా ఆరిపోతుంది అనేసి. బొట్టు బిల్లు ఒకటి ఇక్కడెక్కడ షాపుల్లో దొరికితే ఒక బొట్టు బిల్లు కొనుక్కొని పెట్టుకోవాలి. నా బట్టలు ఆరిపోయి, నా జుట్టు ఆరిపోయింది. మా పిల్లలకు బట్టలు మార్చేసాను, వాళ్ళ జుట్టు కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చారనమాట మా బావనే కాదు, ఇంకా విజయ్ భయ్యాలు కూడా వచ్చేసారు. ఇంకా అందరూ డ్రెస్సులు మార్చుకుంటున్నారు. మేము మాత్రం బట్టలు ఏమి తీసుకొని రాలేదు, ఓన్లీ పిల్లలకే తీసుకుని వచ్చాము. ఇంక ఇలాగే ఏదో ఒకటి తినేసి అటు నుంచి అటే ఎక్కడికో తిరగడానికి వెళ్తాము. వీళ్ళ జుట్లు కూడా ఆరిపోయాయి. బీచ్ లో పడిపోయింది నా స్టిక్కర్. ఇంకెక్కడ స్టిక్కర్ ప్యాకెట్ దొరికింది, అది చూడండి ఎంత పెద్ద స్టిక్కర్, రెడ్ కలర్ ది. ఇంకేదో ఒకటి దొరికింది కదా అనేసి కొనేసి పెట్టేసుకున్నాను. మా బావ వీళ్ళు బీచ్ లో ఆడుతున్నప్పుడు నేను, మా పిల్లలు, తమిళ ఫ్రెండ్, మా నలుగురం అయితే కొనేసి ఐస్ క్రీములు తినేసాము. ఇప్పుడేమో మా బావ వాళ్ళు కుల్ఫీ కొనుక్కున్నారు. బాగుందా? అప్పుడైతే నేను వీడియో తీయలేదు. మా వాళ్ళకి కప్ ఐస్ క్రీమ్ కొనేసి ఇస్తానంటే పుల్ల ఐస్ కావాలన్నారు. పుల్ల ఐస్ వాళ్ళకి తినడం రాక మొత్తం కింద మీద పడేసుకున్నారు. నేను వీడియో తీయలేదు. ఇంత బిగ్గు ఎమ్మని అడిగినా ఇవ్వట్లేదు. నేను తిన్నది కుల్ఫీ కంటే వీళ్ళదే బాగుంది. మా బావకి అడిగితే కొంచెమే ఇచ్చారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది నేను తిన్న దానికంటే. అందుకోసమే నాకు కూడా కావాలని తీసుకున్నాను. మా పిల్లలకి కావాలా తింటారని అడిగితే ఎక్కువ కూలింగ్ తింటంట. మా చిన్నోడికి హెడేక్ వచ్చేస్తుందట, అందుకోసమే తింటంట. ఇంకా నేనైతే తీసుకున్నా. మా తమిళ ఫ్రెండ్ కూడా తీసుకుంది. అదిగోండి అక్కడ తింటుంది. మేము ఆల్రెడీ తినేసాము. ఇది 2వ ఐస్ క్రీమ్ అది. మేము వచ్చేసరికి అసలు జనాలే లేరు. మేము వచ్చినప్పటికి టైము 9:30 ఎంత అయ్యింది. ఇప్పుడు టైం 1 గంట అవుతుంది. జనాలు చూడండి, మేము వెళ్ళిపోతా ఉంటే ఇంకా వస్తారనమాట. మామూలుగా లేరు, రష్ గా ఉంది అసలు రోడ్డు. ఫస్ట్ అయితే బిచిత్రపూర్ మ్యాంగ్రూవ్ కి వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడ వాటర్ ఉంటేనే బోటింగ్ అయిద్దంట. ఇప్పుడు ఇక్కడ సముద్రంలో వాటర్ ని వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా వాటర్ తక్కువ ఉంటాయని చెప్పి ఇంకా వెళ్ళట్లేదు. న్యూదిగా వెళ్ళిపోయి అక్కడెక్కడైనా రెస్టారెంట్ లో తినేసి సైన్స్ సిటీకి వెళ్తాము. ఏదో ఏంటది అలాగా స్మోకీగా వస్తుంది. చూడు ఇది వాళ్ళు చికెన్ 65 చెప్పారు.
మేమైతే ఇప్పుడు లంచ్ చేయడానికి హాసి బిర్యానీ సెంటర్ కి అయితే వచ్చామన్నమాట. ఇంకెక్కడైతే బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇంకా బిర్యానీ అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఇదిగోండి ఇదనమాట బిర్యానీ. ఈ బిర్యానీలోకి బంగాళదుంప అయితే ఖచ్చితంగా ఉంటది బెంగాల్లో. ఇంకా ఇదైతే ఇంకా చికెన్ పీస్ గుడ్ ఇవ్వలేదు అనుకుంటా, 2 చికెన్ పీస్లే ఇచ్చారు. టేస్ట్ ఎలాగుంటదో ఏంటో చూడాలి. ఇంకా దీంతో పాటు కొన్ని ఉల్లిపాయ ముక్కలు అవి సలాడ్ లాగా అయితే ఇచ్చారు. మేమైతే 2 బిర్యానీలు చెప్పాము మా నలుగురికి. అలాగే ఇది రైతా అన్నమాట. రైతా ఏమి ఇక్కడ బిర్యానీతో ఫ్రీగా ఇవ్వరు, ఇది ఎక్స్ట్రాగా ఆర్డర్ చేసుకోవాలంట. ఈ రైతా 30 రూపాయలు. ఇంకా అలాగే చిల్లీ చికెన్ ఆర్డర్ చేసాము. ఇది మా లంచ్. ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడాను బిర్యానీ ఆర్డర్ చేశారు. అలాగే వీళ్ళు చికెన్ 65 ఆర్డర్ చేశారనమాట. ఇంకా అందరము తింటున్నాము. ఎలా ఉంది? పర్లేదు, బానే ఉంది, నాట్ బ్యాడ్. కాకపోతే మన సైడ్ అంత మసాలా ఏమి ఉండదు, ఇక్కడ చాలా ప్లెయిన్ గా ఉంటది. ఎక్కువ చికెన్ కూడా బాగా ఉడికింది ముక్కలు. ఇంకా బిర్యానీ తినేసి రూమ్ కి అయితే వచ్చేసాం అనమాట. బయట ఎండలు వేడి మామూలుగా లేదు. ఇంక ఇది మార్చ్ ఏప్రిల్ మేలో వస్తే ఇంకా మనం ఆడిపోతాం, మస్ అయిపోతాము. ఇంకా ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అయితే ఇంకేదైనా చూడాలంటే వెళ్తాం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఏమనుకున్నామంటే తినేస్తాము, తినేసిన తర్వాత అటు నుండి అట్టే వెళ్ళి చూసుకుని వద్దాం అనుకున్నాము. కానీ ఎండలు తీవ్రతగా ఉన్నాయి. ఎండతో తిరగ కాదా పిల్లలతోటి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వెళ్దాంలే అనేసి మళ్ళీ ప్లాన్ మార్చేసాము. కాసేపు పడుకొని ఈవినింగ్ బయలుదేరుతాం. మళ్ళీ ఇంత పెద్ద బొట్టులో నా అవతారం నేనే చూసుకోలేకపోతాను. ఫస్ట్ అయితే ఈ బొట్టు మార్చేయాలి. మధ్యాహ్నం తినేసి వచ్చిన తర్వాత చక్కగా పడుకుడిపోయాము. ఇంకా తర్వాత అయితే అందరము స్నానాలు చేసుకొని రెడీ అయిపోయాము. మళ్ళీ ఇప్పుడు బయటకి అయితే వెళ్తున్నాం అనమాట. మా పిల్లలు బీచ్ లోపలికి రండి రాలేదు, ముందర ఆడారు కదా, మొత్తము కూడా ఇసుక చేసుకున్నారు. అందుకోసమనే ఇంకా ఇప్పుడు స్నానం చేయించేశాను. ఇంకెళ్దామా? ఓకే పదండి. మా తమిళ ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇంకా బయలుదేరుతున్నారంట, రెడీ అవుతున్నారు. ఈ లోపల మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి అయితే ఇంకా హోటల్ నుంచి కిందకి వచ్చాము. ఇక్కడ ఏదో చిన్న కిరాణా షాప్ అయితే ఉంది. మా చిన్నోడేమో గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ కావాలన్నాడు, మా ఓడి బ్రిటానియా కేక్ కావాలన్నాడు. ఇంకిద్దరికి కొనేసి ఇచ్చాను, తింటున్నారు. మా పిల్లలు అయితే స్నాక్స్ తినేశారు. అందరము కలిసి ఇంకా వెళ్తున్నాము ఆటోలో. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. సైన్స్ సెంటర్ కి అయితే వచ్చేసాము. ఇదైతే చిన్నదే అనమాట. కోల్కతాలో అయితే ఇంకా చాలా పెద్దది ఉంటది సైన్స్ సిటీ అనేసి. అక్కడ ఇంకా చాలా బాగుంటది. ఇక్కడ ఏదైనా షో ఉంటే చూద్దాం అంటున్నారు. మరి టికెట్స్ ఉన్నాయో లేవో చూడాలి. ఇదైతే రాత్రి 8 గంటల వరకు ఓపెన్ లో ఉంటదంట. లోపలికి ఎంటర్ అవ్వడానికి ఒక్కొక్కరికి టికెట్ 30 రూపాయలు అంట. ఇందులో ఏమైనా షోలు చూడాలి అంటే ఒకరికి 40 రూపాయలు అంట. పిల్లలకు కూడా సేమ్ టికెట్. ఇక్కడ ట్యాప్ చూడండి, భలేగా వస్తున్నాయి వాటర్. మష్రూమ్ భలేగా ఉన్నాయి. ఇదిగా సైన్స్ సెంటర్. స్పేస్ అండ్ ఆస్ట్రోనోమీ సెంటర్ అంట. ఇందు లోపల అయితే ఇప్పుడు షో అనమాట. లోపలికి అయితే వెళ్తున్నాము. ఎలా అనిపించింది మాధవి? లోపల షో అయితే చూసాను, జస్ట్ మొక్క అర్థమైంది. పాపం బెంగాలీలో అనమాట షో. జస్ట్ చూసాను, చూస్తే అర్థమవుతుందిగా. బాగుందమ్మా షో. భలే అనిపించిందంట. మా చిన్నోడికి వీడికి అడగలేదు, నాకు అడిగాడు అనేసి ఏడుస్తాడు. జైలోఫోన్ లాగా ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ లాగా కూడా ఉందన్నమాట. బాగుంది. ఇక్కడ ఏవేవో కొంచెం సైన్స్ కి రిలేటెడ్ గా ఉన్నాయన్నమాట. అమ్మా అంత బలం ఉందా నీకు? వాటరే కనిపించట్లే. లామినార్ వాటర్ కారిడార్ అంట. చూడు అసలు వాటర్ వస్తున్నాయా వెళ్తున్నాయా ఏం తెలియట్లా. అక్కడ అందులో పడితేనే తెలుస్తున్నాయి. అంటే ఉండేది ఇదే, కానీ కింద నుంచి మీదకి వస్తున్నట్టు, మీద నుండి కిందకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఉంది. అది అలాగే ఉంటది. అదే సైన్స్. ఇల్యూజన్ విత్ స్ప్రింగ్స్. నువ్వు దిగు ఇడికి. ఆడికి భయం వేసేస్తుంది అది. చాలా అయితే సైన్స్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. కలకత్తా సైన్స్ సిటీలో కూడా మాక్సిమం ఇవన్నీ ఉంటాయి. ఇది కూడా పెద్దదిలాగానే ఉంది. కాకపోతే అక్కడ ఇంకా చాలా ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి.
ఏం చేస్తున్నావు అమ్మా? సైక్లింగా? పెడల్ బైక్ అంట, అది పెడల్ బైక్. నీకు అందట్లేదు, నేను తొక్కుతాను లేకు. ఇక్కడ మధ్యలో క్యాంటీన్ ఉందన్నమాట. క్యాంటీన్ లో ఏదో ఒకటి తిందాం అనేసి వస్తే ఇక్కడ చూడండి ఫిష్ ట్యాంక్. ఈ ఫిష్ అయితే భలే డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఏదో మీద ఇట్లాగా ఉందన్నమాట. ఎల్లో కలర్ ఫిష్ భలేగా ఉన్నాయి. కిందేమో కలర్ కలర్ ఇవి ఉన్నాయి. ఇది క్యాట్ ఫిష్ లాగా ఉంది. ఇది క్యాట్ ఫిష్. నేను ప్రెగ్నెంట్ తో ఉండేటప్పుడు ఈ ఫిష్ ఎక్కువ తిన్నాను కాదా. అయ్యో ఇవి కాదట, ఇది ఒక రకమట. ఈ మధ్యలో ఒక పెద్ద ఇది ఉంది, రొయ్య, లాబ్స్టర్. ఇది రొయ్య, టైగర్ ప్రాన్. వావ్ క్యూట్ ఉంది. అరే అరే పాపం రా వద్దురా కదపొద్దురా, అది కూర్చుంది. హలో హాయ్ హలో. వావ్ ఇక్కడ రంగురంగులు ఉన్నాయి, భలే క్యూట్ గా ఉన్నాయి. ఎండిపోయిన చెట్టు మీద భలేగా ఉన్నాయి. అది కూడా ఏదో ఒక ప్లాస్టిక్ లాగా తయారు చేసినట్టున్నారు. బ్లూ కలర్ అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఇంకా ఇందులో నైట్ టైం పడుకుంటాయి అనుకుంటా. ఈ కొండలు లాంటివి ఉన్నాయి. నేను వీడియో తీస్తున్నాను కదా, చెట్టు మీద ఎగిరిపోయి ఇటు పక్క వచ్చేస్తాను. హాయ్ అమే భలేగా ఉన్నాయి. ఇదిగోండి ఇందులో ఇంకా ర్యాబిట్స్ కూడా ఉన్నాయి అనమాట. ఈ మధ్యలో ఆ వైట్ కలర్ది భలే బాగుంది. 4 ఉన్నాయి. హాయ్ రాబిట్. భలే క్యూట్ గా ఉన్నాయి ర్యాబిట్స్. ఆ వైట్ కలర్ ర్యాబిట్ బాగుంది కదా. ఏం పెడతాము, ఏదైనా కొనేసి పెట్టాలి. అప్పుడు ఇవి చిన్నవి కానీ కలర్ కూడా వేరేగా ఉంది కదా. అది మొత్తం వైట్ ఉన్నాయి చూడు. ర్యాబిట్ పెంచుకుందామా? మరి డాగీ కావాలా ర్యాబిట్ కావాలా? ఏదో ఒకటే. ర్యాబిట్ నీకు అన్ని కావాలి. మీకేం పోయింది, కాసేపు ఆడేస్తారు. నేను కదా దాంతో చెయ్యాలి. పదండి ఏదో ఒకటి తింది రాకలు అన్నారు. పద. ఆ క్యాంటీన్ లోపల అయితే అన్ని కూడాను ఫ్రైస్ అన్నమాట. మోమోస్, సమోసాలు, తర్వాత రోల్స్ అలాంటివి ఉన్నాయి. మా పిల్లలకి అవేమి వద్దంట, ఐస్ క్రీమ్ కావాలన్నారు. ఆల్రెడీ మధ్యాహ్నమే తిన్నారు కాబట్టి ఇంకా ఒక్క ఐస్ క్రీమే కొనేసి ఇచ్చామన్నమాట. ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. మా బావకి అయితే ఐస్ క్రీమ్ వద్దంట. నేనైతే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఇది మ్యాంగో ఫ్లేవర్ అన్నమాట. ఈ వేడికి ఆ ఫ్రైలు అయితే తినబుద్ధి కావట్లేదు. కొంచెం చల్లగా ఐస్ క్రీమ్ తింటే కాస్త చల్లబడచ్చు అనేసి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఈ రోజుకి ఇది 3వ ఐస్ క్రీమ్. ఇప్పుడు టైం అయితే 8 అయిపోయింది అనమాట. 8ంటికి క్లోజ్ చేసేస్తారంట. ఇంకా మర్యాదగా టైం ప్రకారం మనమే వెళ్ళిపోతుంది. బాగు కాస్త లేట్ అయింది అనుకోండి, గెట్అవుట్ అనేసి వాళ్ళే మెడ పెట్టుకుని తోసేస్తారు. ఎందుక బాధ. టైంకి వెళ్ళిపోతున్నాము. బాగుంది, అంతా సైన్స్ కి రిలేటెడ్ ఉందనమాట. ఒక షో కూడా చూసాము. ఇందాక ఇక్కడ నిల్చొని విజయ్ భయ్య తీసుకున్నాడు అనమాట టికెట్లు. అందుకోసమని ఎక్కడైతే నేను తీయలేదు. 7:15 కల్లా టికెట్ కౌంటర్ అయితే క్లోజ్ చేసేస్తారంట. ఇవి రకరకాల టికెట్లు అనమాట. ఇన్ని రకాలు ఉన్నాయి అనమాట. ఇన్ని రకాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకము. ఎంట్రీ టికెట్ అయితే 30 రూపాయలు అంట. ఈ మ్యూజియం టైమింగ్స్ 8 నుంచి రాత్రి 8 వరకు అంట. టికెట్ కౌంటర్ టైమింగ్ 8 నుంచి 7:15 వరకు అంట. ఇదనమాట. ఇప్పుడైతే అందరము మళ్ళీ టోటోలో ఓల్డ్ దగ్గర వెళ్తున్నాము. మా ఫ్రెండ్ చిన్న బాబుకి అక్కడ ఏదో చూసాడు, బొమ్మ కావాలంట. దానికి ఏడుస్తున్నాడు. చోటు వీడియో మే మా పిల్లలు ఏడుతానని చెప్తాను. ఇంకొక మంచాలాగాని గోల్డ్ దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి అనమాట. ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఏమున్నాయిలేండి, బీచ్ చట్న గవ్వలు తర్వాత అలాంటివే ఎక్కువ అమ్ముతున్నారు. ఫుడ్ స్టాల్స్ అలాంటివే ఎక్కువ ఉన్నాయి. ఇంకా పిల్లలకు బొమ్మలు ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఏదో ఒకటి కొంచెం నాకు నచ్చితే బాగా ఏదో ఒకటి మా బావతో కొనిపిస్తా. ఇవన్నీ కూడా సముద్రంలో దొరికే గవ్వలతో చేసినవే. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. హార్ట్ షేపులతో ఉందన్నమాట. మీద మళ్ళీ స్టీల్ ప్లేట్ కి హోల్స్ పెట్టేసి హ్యాంగ్ చేశారు. దాదా ఈ కిतना వాళ్ళ అమ్మో ఇది 800 అంట. మా వాళ్ళేమో ఈ పెద్ద పెద్దవి కావాలంటున్నారు. అవెంజర్స్ ఒక్కొక్కటి. దానికి బదులు ఈ సెట్ ఏదో తీసుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే 250 అంట. 200కి అడిగారు మా బావ. ఒకరికి 2 బొమ్మలు, ఒకరికి 3 బొమ్మలు. తర్వాత షేర్ చేసుకుందరా పట్టుకోండి. ఇప్పుడు ఓపెన్ చేయొద్దు. ఇక్కడ లేడీస్ కి కూడా చాలా ఉన్నాయి అనమాట. హ్యాండ్ బ్యాగ్లు, తర్వాత కిచెన్ కి రిబ్బన్లు. మా పిల్లలకేమో అవెంజర్స్ తీసుకున్నాము. చోటు ఏడ్చేసిన తర్వాత ఫైనల్ గా లేజర్ అయితే కొనిపించాడు వాళ్ళ అమ్మాలతోటి. ఫుల్ హ్యాపీ అయిపోయాడు చోటు. ఇంకా ఇందులో చాలా రకాలు అయితే ఉన్నాయి అనమాట. ఒక్కొక్క క్యాప్ మారిస్తే ఒక్కొక్క లాంటి వస్తున్నాయి. 80 ఏమో పోకిమాన్ కార్డ్స్ కొనిపించాడు. ఎవరికి నచ్చిన వాళ్ళు కొనిపించారు. ఈ వరల్డ్ దిగాలో జనాలు చూడండి, ఇసుక పోస్తే రాళ్ళదన్నట్టున్నారనమాట. ఫుల్
ఫుల్ గా జనాలు ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇదిగోండి గవ్వలతో చేసినవన్నీ అమ్ముతున్నారు. ఇవి ఎంత బాగున్నాయో చూడండి, అన్ని గవ్వలతో చేసినవే, చాలా బాగున్నాయి. బీచ్ ఒడ్డున అయితే కూర్చున్నాము. జనాలు అయితే మామూలుగా లేరు, అలలు కూడా మంచి ఫాస్ట్ గా వస్తున్నాయి అనమాట. ఇంకా ఇక్కడికి ఇదిగోండి ఇలాగా పాపడి చాట్లు, అలాగే చిప్స్, తర్వాత అదిగోండి కాటన్ క్యాండీలు అన్ని ఇంకా తీసుకుని వచ్చి అయితే అమ్ముతున్నారు. భలేగుంది, చల్లటి గాలితోటి ఇలాగా మన దగ్గర తీసుకుని వచ్చి అమ్ముతున్నారు. ఇది 10, ఇది 20 అంట. ఈ 2 క్లిప్లు అయితే నేను తీసుకుంటున్నాను. ఇంక ఇదిగోండి పూసలు, తర్వాత మంచి మంచివి ఉన్నాయి. నాకు ఆడపిల్లలు అయిపోతే ఇలాంటి పూసల దండలు కట్టుకునేదాన్ని, కానీ చూడండి చేతికి పెట్టుకునే బ్యాండ్ పిల్లలకి ఎంత బాగుంటదో. ఇది రంగు రంగులుగా ఉంది, రెయిన్బో కలర్ లాగా. ఇదేమో గవ్వలతో వచ్చేసింది, ఎంత క్యూట్ గా ఉన్నాయో. నేనైతే ఈ 2 ఫిక్స్ అయిపోయినా, ఈ 2 తీసుకుంటున్నాను. అందరూ ఒకే దగ్గర కూర్చోడానికి అయితే ప్లేసులు లేవన్నమాట. అందుకే ఎవరికి ఎక్కడ దొరికితే అక్కడ కూర్చున్నాము. మా ఇద్దరం ఎక్కడ కూర్చున్నాము, మా తమిళ ఫ్రెండ్స్ ఏమో అక్కడ కూర్చున్నారు. పిల్లలు మాత్రం ఒక్క దగ్గర కాల్ నిలవట్లేదు అనమాట, అటు ఇటు పరిగెడుతున్నారు. మా పిల్లలకు కదా ఒకసారి కూర్చొని రన్నా గానీ ఆ చోటుతోటే పరిగెడుతున్నారు. మా ఇద్దరం ఫ్రీగా పిల్లలు లేకుండా ప్రశాంతంగా కూర్చున్నాము. మేము ఇందాక బీచ్ కి వచ్చేసరికి అదిగోండి కింద అక్కడ కూర్చునేటోళ్ళు అందరూ కూడా కూర్చొని ఉండేటోళ్ళు. అందుకందుకు అలలు ఎక్కువైపోయి ముందుకు వచ్చేస్తుంది అనమాట. అక్కడైతే తడిసిపోతుంది. ప్రతి అల కూడాను ఈ ముందు వరకు ఆల్మోస్ట్ వస్తుంది. ఇంకా ఇదిగోండి ఇక్కడ వరకు కూడా వచ్చాయి అనమాట అలలు తాకిడి అనేది. ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతాము. అందరము ఫుల్ ఆకళ్ళతో తినడానికి అనేసి ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము. ఇంకా వెజ్ మీల్స్, రోటీలు, ఫ్రైడ్ రైస్ చెప్పాము. వెజ్ మీల్స్ లో ఇచ్చిన కూరలు అలాగే రైస్ తో సహా కూడా అస్సలు బాలేవన్నమాట. ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా అసలు ఫ్లేవరే లేదు. ఇంకా ఈ రెస్టారెంట్ పేరు పుర్బాషా అంట. అస్సలు బాలేదనమాట. ఇంకా ఆకలిగా ఉంది కాబట్టి ఏదో తినాలని కొంచెం కొంచెం తినేసాం, కానీ చాలా వరకు ఫుడ్ అయితే వదిలేసాము. మేము ఇప్పటి వరకు దిగాలో తిన్న వరస్ట్ ఫుడ్ ఇదే, అస్సలు బాలేదు. బీచ్ నుండి హోటల్ కి అయితే వెళ్ళామన్నమాట డిన్నర్ చేయడానికి. అక్కడైతే ఫుడ్ వరస్ట్ ఉందనమాట. ఈ 2 days లో మేము తిన్న 3-4 ప్లేసుల్లో అన్ని పర్లేదు, బానే ఉన్నాయి. ఒక్క హోటల్ మాత్రం అస్సలు బాగాలేదనమాట. ఇంకెవరు కూడా సరిగ్గా అయితే తినలేదు. కొంచెం చాలా వరకు ఫుడ్ అయితే వదిలేసాము, కానీ బిల్లు మాత్రం కరెక్ట్ కట్టేసి అయితే వచ్చేసాము. ఇంకా రేపు తెల్లారితే బయలుదేరి హెల్దీగా వెళ్ళిపోతాము. మా బావేమో రేపు ఈవినింగ్ అంటే నైట్ డ్యూటీకి వెళ్ళాలి. ఇంకా ఇది ఈ రోజు వీడియో. దిగాలో డేటు ఇలా గడిచింది. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? కామెంట్ చేయండి. See you tomorrow.